నమస్తే అండి, నేను రజాక్. ఎరా మాట మీద నిలబడలేదేంట్రా? 5ంటికి ఏదో వీడియో పెడతా ఉన్నావు, నీకోసం వెయిటింగ్. ఇక్కడ దాదాపు 7 అవ్వస్తా ఉంది, ఇప్పటి వరకు వీడియో లేదు, ఏమీ లేదు. ఎప్పుడు పెడతావు? ఏదో ధమ్కీలు ఇచ్చినావు కదా, బత్తాయిలన్నో బొకడా అన్నో గరిగిపాటి గారిని టార్గెట్ చేసినావు, తిట్టినో వీడియోలు చేసినావు, ఏ చూడోళ్ళ బ్రదర్ని టార్గెట్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, పగలు తీస్తాను, పోటుగాడినన్నావు. మరి ఎక్కడ దాక్కున్నావు? ఏ కలుగులో దాక్కున్నావు? అంటే నీకు మాట మీద నిలబడేటువంటి బుద్ధి అయితే లేదు. నిన్న దేవుడి మీద ప్రమాణం చేసి బూతులు మాట్లాడన్నాడు, ఈరోజు బూతులు మాట్లాడుతూ పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే వీడికి గౌరవం, మర్యాద, సభ్యత, సంస్కారం, విలువైనటువంటి జీవితానికి కావాల్సినటువంటి ఏ ఉండవు అనమాట. వీడికి ఏంటంటే ఎవరినైనా తిట్టడం కావాలా, అది వైరల్ అవ్వడం కావాలా, దాని మీద వీడియోలు చేస్తూ ఉండాలా, దాంతో పబ్బం గడుపుకుంటూ ఉండాలా. వీడి స్ట్రాటజీ ఇంతే అనమాట. వస్తాడు, ఒక 40-50 రోజుల పాటు కొంతమంది మీద పడతాడు, అది వైరల్ అయిందనుకోండి, క్రెడిట్ మొత్తం దొబ్బేస్తాడు, ఇదంతా నేనే చేశాను, ఇదంతా నేనే తీసుకొచ్చాను చెప్పుకుంటాడు. తర్వాత సైలెంట్గా గప్చుప్ సాంబార్ పెట్టి కొంతకాలం పారిపోతాడు. ఈ పోటుగాడు నేను ఒక వీడియో చేశానంట, రష్యా యుక్రెయిన్కి సంబంధించి మరి యుద్ధాలకు సంబంధించి. అది తిప్పి కొడితే 1,00,000 మందికి కూడా బాగలేదంట. అంటే మనోడి గ్రౌండ్ రియాలిటీ ఇది. ఎవడు దేకడ సబ్జెక్ట్ మాట్లాడితే, కాంట్రవర్సీ మాట్లాడితే, ఆడవాళ్ళ గురించి మాట్లాడితే, ఆటల గురించి మాట్లాడితే, నోటుకు వచ్చిన బూత్ పదజాలం గురించి మాట్లాడితే అప్పుడు మాత్రమే జనం చూస్తూ ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వీడియో రకరకాల వీడియోలు చేస్తాడంట ఇన్స్టాగ్రామ్లో, అవి పోస్ట్ చేస్తాడంట, అన్ని బూతులే ఉంటాయంట. సో కడుక్కునేది, కూర్చునేది, తినేది, వంగేది, పడుకునేది, వీటి గురించి మాట్లాడతాడంట. దీంతో వాటికి 4 మిలియన్, 5 మిలియన్, 2 మిలియన్, 6 మిలియన్, 10 మిలియన్లు ఉంటాయంట. మరి ఏం పెట్టాడంటే దాంట్లో కొత్త బూతులే ఉంటాయి. నిన్న ఏదో పోటీ ఎరగజేస్తాను, చూడు తమ్ముడు గురించి చూస్తాను, చర్య అసలు మామూలుగా లేదు, సోషల్ మీడియాని ఊపేస్తానన్నాడు. ఈరోజు వచ్చి సైలెంట్గా గప్చుప్ సాంబార్ పుట్టి ఏం మాట్లాడాడని పరిస్థితి. మరి చూడు వీడియో పెట్టినాడు కదరా, పాయింట్ బై పాయింట్ మాట్లాడినాడు, దెబ్బ కొట్టినాడు. సో నేను దాని గురించి మాట్లాడతాను, ఏజుడు ఏం మాట్లాడినాడు అనేది. బట్ అతను వివరించినటువంటి సజ్జనార్ గారిని కూడా ఈ విషయంలోకి తీసుకురావడం ఏదైతే ఉందో ఓకే, గుడ్. కానీ ఏంటంటే ఇక్కడ ప్రజల్లో ఇంకా కొంత మార్పు రాలేదు. మిలియన్ల కొద్ది చూస్తూ ఉన్నారు, మరి అన్సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదు, లేదంటే అన్ఫాలో ఎందుకు చేయట్లేదు అంటే మీకు చేయాలన్న ఇంటెన్షన్ లేదా? వాడి యొక్క మోడస్ ఆపరెంట్ ఎలా ఉంటుందంటే కేవలం నెగిటివిటీ. మీరు చూడండి, స్టార్టింగ్లో ట్రావెలింగ్ వీడియోలు పెట్టేటోడు, ఆ తర్వాత నుంచి నెగిటివిటీనే. ఎక్కడైతే ఒక కాంట్రవర్సీ ఉంటుందో దాంట్లో దొరుకుతూ ఉంటాడు. బేసిక్గా ఈ కాంట్రవర్సీలోకి అంటే ఈ కాంట్రవర్సీలో షిఫ్ట్ అవుతుంది అనుకోలేదు. జనం అంతా కూడా మాకు నచ్చినటువంటి బట్టలు మేము వేసుకుంటే నీకెందుకు అని చెప్పేసి ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారు అనుకున్నాడు. అంటే నేను కొనుక్కున్న బట్టలు నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, నా బట్టలతో నా ఇష్టం నేను ఎంజాయ్ చేస్తాను, నా డబ్బులు నా ఇష్టం, నాకు నచ్చిన ఫుడ్ తింటాను అని చెప్పేసి వీడు అనుకున్నాడు. కట్ చేస్తే ప్రజల దగ్గర నుంచి ఏమొచ్చింది? ఎవరైతే ఇలా మాట్లాడినారో వాళ్ళందరినీ కూడా ఏకరవ పెట్టినారు. దాంతో ఇది బోమరంగా అయింది. దాంతో ఇది హిందూ రిలీజియన్ మీద తిప్పాడు. ఈరోజు ఏదో ఇస్లాం రిలీజియన్కి సంబంధించినటువంటి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడు. పడ్డరు ఎవడో, నీ ట్రాప్లో ఎవడో పడ్డో ఒక స్టోరీ కూడా ఉంటుంది అనమాట. అంటే ఒక ఊళ్ళో కొంతమంది వ్యక్తులు ఉంటారు, అంటే జనం ఉంటారు. ఎవరికి ఒక ఫ్యామిలీకి ఇష్యూ వస్తే ఎవడో స్పందించడం, పులొచ్చి తినేసి వెళ్ళిపోద్ది, పట్టించుకోరు. రెండో ఫ్యామిలీని కూడా తినేసిద్ది, ఎవడో పట్టించుకొని నా కుటుంబంలో జరగలేదు కదా అంటారు. అలా ఊరు మొత్తాన్ని తినేసిద్ది అనమాట. అలాగే ఇతర విషయంలో కూడా ఇతర ఒక మతాన్ని, ఒక రిలీజియన్ని టార్గెట్ చేస్తే మిగిలిన వాళ్ళు సహించకూడదు. ఎందుకంటే వీడు మనుషుల్లో చీడపురుగులు అంటాడు. ఈ చీడపురుగుని అన్ని మతాల వాళ్ళు దూరం పెట్టాలి. ఈరోజు మన మతాన్ని ప్రేజ్ చేస్తున్నాడు కదా, అలాగే అజాన్కి సంబంధించినటువంటి కల్మాలు చదువుతున్నాడు కదా, చెప్తున్నాడు కదా. అంటే నమ్మొద్దు, ఇలాంటి మనం నమ్మకూడదు, మన మతం ఎక్కడో కూడా, మన ధర్మాలు ఎక్కడో కూడా చెప్పలేదు. ఇలాంటి దిక్కుమాలిన సన్నాసి. మన ధర్మం ఏం చెప్పిద్ది? మన మతాన్ని మనం ఫాలో చేద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం, అంతే కదా. అంతేగాని వీడికిలాగా ఒక మతాన్ని నెత్తినేసుకోవడం కాదు, ప్రొటెక్షన్ కోసం, హిందూ మతం నుంచి ఇప్పుడు వస్తున్నటువంటి వ్యతిరేకతను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వీడు చేసే పని ఏందయ్యా అంటే ఇస్లాం మతానికి దగ్గర అవుతున్నట్టు నటించడం. ఎక్కడో తాలిబాన్ దగ్గరికి వెళ్ళో, ఇంకెవరి దగ్గరికి వెళ్ళో అక్కడికి వెళ్ళి కల్మాలు చెప్పడం, లేదంటే క్రిస్టియన్ కంట్రీస్కి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి బైబిల్లో ఉన్నటువంటి పాటలు పాడడం, లేదంటే దానికి సంబంధించినటువంటి అధ్యాయాలకు సంబంధించి ఏమైనా విశ్లేషణలు చేయడం చేస్తూ ఉంటాడు అనమాట. సో అసలుకి నిజంగా హిందూ రిలీజియన్ మీద రెస్పెక్ట్ ఉంటే మేమే సీతాదేవిని ఒక మాట అనడానికి కూడా అసలుకి మనసులో కూడా కించెత్ భావన కూడా ఉండదు. అలాంటిది ఈ వ్యక్తి హిందూ మతంలో పుట్టాను, హిందూ మతంలో పెరిగాను, హిందూ మతంలో బ్రతుకుతున్నాను, హిందూ మతానికి సంబంధించిన ధార్మిక గ్రంథాలు నేను వివరించి చెప్పాను. అలాంటి వాడు సీతాదేవిని, ద్రౌపదీదేవిని, టెంపుల్స్ని అంటాడా? ఒక ప్రవచనకర్త నిత్యం కూడా దైవ ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి, ప్రపంచానికి లేదంటే ప్రజలకు 4 మంచి మాటలు చెప్పేటటువంటి వ్యక్తిని ఆ స్థాయిలో దుర్భాషలాడతారా?
ఈ వివాదంలోకి ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారిని కాకుండా ఈ రోజున చాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకొచ్చారు. సో అదనమాట పరిస్థితి. అలాగే వీడికి కాంట్రవర్సీ లేకపోతే వ్యూస్ రావు. దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. మొన్న ఏదో యుద్ధాలకు సంబంధించి ఒక వీడియో పెట్టాడట, అది వెళ్ళలేదు, తిప్పి కొడితే 1,00,000కి వెళ్ళలేదు. కానీ వీడు బత్తాయిలు అంటూ, గరికపాటి వారి అంటూ, లేదంటే ఏజుడ్ అంటూ వీళ్ళకి సంబంధించినటువంటి పెట్టినటువంటి వీడియోలు మాత్రమే ల్యాక్స్లోకి వెళ్తున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయకండి, రిపోర్ట్లు కొట్టండి, అన్ఫాలో చేయండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఏంటంటే పెద్దవాళ్ళని టార్గెట్ చేయడం. మన గరికపాటి వారిని టార్గెట్ చేసినాడు కదా, ఇప్పుడు వచ్చేసి మన చాగంటి కోటేశ్వరరావు గారిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశాడు. ఏదో బ్రహ్మ, విష్ణు, అలాగే శివుడు అంటూ ఏదో కథలల్లే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే తప్పనిసరిగా ఇతను మాట్లాడేది ఒకటి, అంటే నోటితో మాట్లాడడం నొసలుతో ఎక్కిరించడం అంటారు కదా, అది చేస్తున్నాడు అనమాట. సో గరికపాటి గారి వ్యక్తిత్వాన్ని ఏ స్థాయిలో విమర్శ చేయడానికి తెగజార్చినాడు మీరు చూశారు. దీని విషయంలో హిందూ సంఘాల వాళ్ళు కూడా ఇంకా కొంచెం బయటికి రావాలి. హిందువులంతా కూడా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. వాడు తగ్గట్లేదు, వాడు తగ్గినంత వరకు మేము కూడా తగ్గే ప్రసక్తే లేదు. వాడు ఇస్లాంని ప్రైజ్ చేసినా, క్రిస్టియానిటీని ప్రైజ్ చేసినా, మరో రిలీజియన్ని ప్రైజ్ చేసినా మేము తగ్గే ప్రసక్తే లేదు. వాడు ఎప్పుడైతే క్షమాపణ చెప్తాడో, నేలకు ముక్కు రాసి క్షమాపణ చెప్తాడో ఆ రోజున అవుతాం. అప్పటి వరకు ఆగే ప్రసక్తే తెలియదనమాట. ఇక ఫాలోవర్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, వాడికి ఫాలోవర్స్ అంటే ఏమాత్రం కూడా గౌరవం లేదు, ఏమాత్రం కూడా రెస్పెక్ట్ లేదు. ఎందుకంటే చెప్తా ఉన్నాడు ఈరోజు, నేను ఏమన్నా అడుక్కున్నాను మిమ్మల్ని నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి నేను ఏమన్నా అడుక్కున్నానా? మీ కాళ్ళ మీద వచ్చి పడ్డానా? మీకు సిగ్గు శరం లేక నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, సో నన్ను ఫాలో అవుతున్నారు. నా ఉంటే ఉండండి, లేకపోతే పొండి. నా దగ్గర 10 డైమండ్స్ ఉంటే చాలు, 100 పిచ్చిరాళ్ళు 1000 పిచ్చిరాళ్ళు ఉంటే అవసరం లేదని చెప్పేసి ఫాలోవర్స్ని ఏకలా తీసేస్తున్నటువంటి పరిస్థితి. వాడికి ఫాలోవర్స్ అంటే అంత గౌరవం ఉంది కాబట్టి ఇంకా ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వ్యక్తులు, ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు కళ్ళు పెద్ద చేసి చూడండి. మీకు ఏమాత్రం సిగ్గున్నా, ఏమాత్రం గౌరవం ఉన్నా, ఏమాత్రం రిలీజియన్ మీద రెస్పెక్ట్ ఉన్నా, మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ వ్యక్తిని అన్ఫాలో చేయడం, రిపోర్ట్ కొట్టడం, అన్సబ్స్క్రైబ్ చేయడం. సో మీ మీదే గౌరవం లేదు, అలాంటి వ్యక్తిని ఎందుకు ఫాలో చేస్తారు మీరు? నాకు తెలియగలుగుతాను. మీరంటే వస్తూ ఉన్నాడు, ఫాలోవర్స్ అంటే అతనికి మినిమం రెస్పెక్ట్ లేకుండా వస్తూ ఉన్నాడు. మీరు ఎందుకు ఆ వ్యక్తిని ఎందుకు ఫాలో చేస్తారు? అతనికి వస్తున్నటువంటి వ్యూస్కి, అతనికి ఉన్నటువంటి ఫాలోవర్స్, మరి మీరు తగ్గరు ఎందుకని? దాదాపు ప్రతి వీడియో పెడితే 1 మిలియన్ 2 మిలియన్ వస్తూ ఉన్నాయి. ఆయన దగ్గర 1.4 మిలియన్ ఉన్నారు. 1 మిలియన్ తగ్గాలి కదా ఒక దెబ్బకి. ఎందుకు తగ్గట్లేదు? అంటే మీలో చావ లేదా, సత్తా లేదా, ధైర్యం లేదా? అంటే కొంచెం కూడా మన మనసు కనిపించట్లేదా? వీడు సన్నాసదవా, వీడిని మనం ఫాలో చేయకూడదని అర్థం కానటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఇంకా ధార్మిక అంశాలు చెప్పే కదా, వీడు ఒక మతాన్ని కించపరచడం కోసం వేరే మతాన్ని ప్రవేశ చేస్తూ ఉంటాడు. ఒక మతం సపోర్ట్ తీసుకొని వేరే మతాన్ని దూషించే ప్రయత్నం కూడా చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. అందులో భాగంగా హిందూ రిలీజియన్ కావచ్చు, హిందూ మత గ్రంథాలను కావచ్చు, అంటే హిందూ దేవతామూర్తుల్ని కావచ్చు, అదేవిధంగా హిందూ ప్రీచర్స్ని కావచ్చు, అదేవిధంగా హిందూ ఎవరైతే ప్రజలు ఉంటారో వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తా రాబో రోజుల్లో ఇంకా చాలా పెద్దగా చేయబోతున్నాడు. సో అతను ఒక విషయాన్ని అయితే క్లియర్గా అర్థం చేసుకున్నాడు. ఒకటే, వీళ్ళని నేను చేయలేరు, వీళ్ళని నేను చేసే ప్రయత్నం కూడా వీళ్ళలో ప్రజెంట్ అయితే లేదు, వీళ్ళ దగ్గర అంత సత్తా లేదని చెప్పేసి వీడు ఫిక్స్ అయినాడు. అందులో భాగంగానే వీడు పర్టికులర్గా రిలీజియన్ని పట్టుకుని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. మీకు సిగ్గుంటే, మళ్ళీ చెప్తున్నా, వాడిని ఫాలో చేస్తున్నటువంటి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళకి సిగ్గుంటే, మీరు ఏమైనా ఇతర దేశాల్లో ఉంటే వాడిని మీటప్ పెట్టడం కానీ, కాంటాక్ట్ అవ్వడం కానీ, కలవడం కానీ ఇలాంటివి చేయకండి. వీళ్ళు చేస్తే మూతి మీద 4 వేయకండి, తప్పే లేదు. వాడు మాట్లాడేటువంటి మాటలకి, ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలకి. ఇంకా వివాదాలు, కొన్ని ఆడియోలు ఇప్పుడు ప్రజెంట్ వైరల్ అవుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి నేను అంటే ఎవిడెన్స్ లేదు కాబట్టి, వాళ్ళు ఎవరితోనో ఒక అబ్బాయితో మాట్లాడాడు, దానికి సంబంధించినటువంటి ఆడియోలు బయట పెట్టారు అంటున్నారు. సో నేను 100% అబ్బాయి 100% అని నేను నమ్మట్లేదు కాబట్టి దాని గురించి నేను రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే వాడు క్లెయిమ్ చేసుకోడు, ఇది నేనే మాట్లాడాను, నేను దమ్ముగా మాట్లాడానని చెప్పుకునేటటువంటి పరిస్థితిలో వాడు లేడు. కాబట్టి ఆ విషయంలో మనం గట్టిగా స్పందించలేమన్నమాట. వాడు ఏదైతే వీడియోలు పెడతాడో ఆ వీడియోలకి మాత్రమే మనం గట్టి కౌంటర్ ఇద్దాం. తగ్గేదేళ్ళే, ఎక్కడ కూడా ఆగేదేళ్ళే, వెనకడికి వేసేదేళ్ళే. ఎంతవరకు నోరు జారుతాడో, ఎంతవరకు దిగజారుతాడో, ఆ దిగజారిన ప్రతి దానికి మనం వెళ్ళి కౌంటర్ పక్కాగా ఇస్తామన్నమాట. వాడు ఎంత మాట్లాడితే అంత ఉంటుంది అనమాట. ఫైనల్గా ఏంటంటే దేశం బయట ఉండడం అనమాట. వీడు దాన్ని అడ్డాగా చేసుకున్నాడు. ఇప్పుడు మీకు విషయం తెలుసా, వాడు ఇతర దేశాలకు పారిపోతూ ఉన్నాడు, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి. మన ఏదో థాయిలాండ్ అనే ఒక దేశంలో ఉంటే మన పోలీసు వాళ్ళు ఈ మెటాక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాళ్ళకు నోటీసులు పంపించి వీడికి సంబంధించినటువంటి ఐడి పాస్వర్డ్లు ఇమ్మని, దానికి సంబంధించి ఇవ్వమని చెప్తే వాడు అక్కడ నుంచి పారిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఉదాహరణకు వాడు మలేషియా అనే దేశంలో ఉంటే కనుక అక్కడ కాంటాక్ట్ అవ్వాలి కదా. సో
అయ్యే ప్రయత్నం చేస్తుంటే వాడు పారిపోతున్నాడు. సో దేశం విడిచి దేశం, దేశం విడిచి దేశం, దేశం విడిచి దేశం వాడి పారిపోతూనే ఉంటాడు. వాడి పరిస్థితి అంతే. ఇంకా వాడు ఒక దేశ దెమ్మర్లా ఇప్పుడు తిరగాల్సిందే. వాడిని పెంచి పోషిస్తుంది మనమే. ఒకటి, ఇప్పుడు దెబ్బ కొట్టాలంటే సింపుల్ అబ్బా. ఫస్ట్ థింగ్, ఛానల్స్ని డిలీట్ చేయించాలి, అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని లేపేయాలి, తర్వాత ఫేస్బుక్ని లేపేయాలి. ఈ 3 లేపితే కనుక వాడికి ఇన్కమ్ సోర్స్ అవుతుంది. ఆ తర్వాత తీసుకొచ్చి అకౌంట్లు ఫ్రీజ్ చేయాలి. అయిపోయా. ఎక్కడి నుంచి వచ్చేవారంటే వచ్చిన కాడే ఉంటాడు అన్నమాట. మళ్ళీ లేచే ఉండదు. చచ్చిన పావు ఇంకా చంపడానికి కూడా ఏమి ఉండదు. ఒక పక్క లైవ్లీహుడ్ పోతుంది, రెండో పక్క ఈడు దుర్మార్గపు మాటలకు కూడా కట్టడి చేసినటువంటి పరిస్థితి వస్తుంది. చూద్దాం మన ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి కదా. మొత్తానికైతే ఏదో చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. వీడియో చేస్తాను, నా దమ్ము చూపిస్తాను, నా సత్తా చూపిస్తాను, నా ధైర్యం చూపిస్తాను అన్నాడు. ఏమీ చేయకుండా పడుకున్నాడు. అది పరిస్థితి.